ప్రైజ్ ద లార్డ్. మరి గత వారం మనము యెషయా 58 అధ్యాయంలో చూసుకుంటూ లెంట్ దినాల్లో 40 దినాల ఉపవాసాలని ప్రార్థనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలాంటి ఉపవాసం చేస్తే అది దేవునికి ప్రీతికరమైంది, మన కంఠధ్వని పరమునకు వినబడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. దాని యొక్క కంటిన్యూషనే పార్ట్ బిగా ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. మరి ఈ లెంట్ కాలంలో ప్రార్థన, ఉపవాసము, పేదలకు సహాయం చేయడం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ 8వ వచనంలో వరకు వచ్చాము. తక్కింది నేను కంటిన్యూ చేస్తాను. సరే, ఇక్కడ ఈ పైన 3 నుంచి 9 వరకు ఎలాంటి ఉపవాసం చేస్తే దేవునికి ఇష్టమైంది, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అన్ని మనం చూసుకున్నాం. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైంది చేస్తామో, ఇక్కడ 9వ వచనంలో ఎంత చక్కగా రాయబడి ఉందంటే, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అన్ను అని చెప్పేసి మన ప్రార్థనలు ఆలకించి మనము ఆయనకి సమీపస్తులుగా, ఆయన ప్రియ ప్రజలుగా, ఆయన ప్రియ బిడ్డలుగా మనము ఉంటాము అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ ఉపవాసం అనేది మనము దేవునికి దగ్గరికి వెళ్ళేది, అంతేగాని ఆయన్ని కదిలించి మన దగ్గరికి రావడం కాదు. మనము దేవుని దగ్గరికి సమీపస్తులుగా అవ్వడానికి ఈ లెంట్ దినాలు కానీ ఉపవాసాలు కానీ మనకి సహాయం చేస్తాయి. మార్టిన్ లూథర్ కింగ్ అని ఆయన ఏమని చెప్తాడంటే, డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్, ఓన్లీ లైట్ కెన్ డూ దట్. సో చీకటిని చీకటి తోలేదు కానీ వెలుగే దాన్ని చేస్తుంది అని. ఇక్కడ నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించునన్న వాక్యాన్ని బట్టి, తర్వాత ఇక్కడ కింద 11లో మరి 10లో ఏమని రాయబడి ఉంటుందంటే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఎప్పుడు చీకట్లో వెలుగు ప్రకాశిస్తుందంట? మనం పైన చెప్పిన విధంగా మనం చేస్తే, దేవునికి ఇష్టమైన విధంగా మనం బ్రతికితే, మన చీకట్లో, మన పరిస్థితిలో, చీకటి పరిస్థితుల్లో దేవుని వెలుగుతో మనం ఆశీర్వదింపబడతాము. ఎలాంటి గడ్డు సమస్య అయినప్పటికీ, ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు అన్నా కూడా దేవుని వెలుగు మనకు తోడై ఉంటుంది ఎప్పుడైతే మనం ఆయనకి సమీపస్తులుగా జీవిస్తామో అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ పార్ట్లో చదువుకుందాం. ఏంటంటే, చీకటిలో వెలుగు ప్రకాశించుట. అయితే దీన్ని నేను కొంచెం ఒక 2 పిక్చర్స్ ద్వారా, సృష్టిలో ఉన్న చక్కటి అందమైన 2 పిక్చర్స్ ద్వారా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఒకటేంటంటే, ఒక పిక్చర్ ఏంటంటే, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్. అంటే ప్రతి చీకటి మేఘం క్రిందన సన్నని వెలుగు గీత ఉంటుంది. ఆ వెలుగు ఏంటంటే ఆ వెనక నుంచి ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది చూసినప్పుడు, ఆకాశంలో ఆ మేఘాలను చూసినప్పుడు, ప్రతి కష్టతరమైన నిరాశాజనకమైన పరిస్థితిలో కూడా ఏదో ఒక మంచి సానుకూల అంశము దాగి ఉంటుంది అని చెప్పేసి అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఈ చీకటి మేఘాల అంచుల మీదకి సూర్యరశ్మి వెండిలా ప్రకాశిస్తుందో, మనం అలాంటి బ్యూటిఫుల్ దేవుడు చేసిన సృష్టి యొక్క దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇంకొక దృశ్యాన్ని, ఎందుకంటే ఈ దేవుని వెలుగు అనేది మన జీవితాల్లోకి ఎలా ప్రకాశిస్తుంది, ఎలా మనలోకి వస్తుంది అన్నది చాలా ఊహించని ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు ఎలా మనకు జవాబిస్తాడు, ఎలాగ మన జీవితాల్లోకి వస్తారు, ఎలా మనతో ఉంటారు అన్నది చాలా మనకు ఊహకు అందదు, ఎక్స్ప్లెయిన్ చేసిన అందదు. కాబట్టి ఈ 2 పిక్చర్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఇంకో పిక్చర్ ఏంటంటే, తెల్లవారుజామున చీకటి రాత్రుల్లో నుంచి తెల్లవారుజామున సూర్యరశ్మి కిరణాలు అలా పైకి వస్తాయి. హొరైజన్ వైపు చూస్తుంటే కనబడుతుంది, లేదా కొండల వెనక నుంచి
సూర్యరశ్మి వచ్చి అప్పుడు సూర్యోదయం అవుతుంది. కాబట్టి ఈ రెండు ఇంత చక్కటి దృశ్యాలని దేవుడు ఇంత చక్కటి సృష్టిని చేసిన దేవుడు, అంతకంటే చక్కటి సృష్టి మానవ సృష్టి. ఆయన మనల్ని ప్రేమించి మట్టి నుండి ఆయన పోలికలో మనల్ని సృష్టించిన దేవుడు మరి మనల్ని గురించి పట్టించుకోరా? మనల్ని గురించి ఆలోచించుకోరా? నిన్ను విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉంటాడు. ఇజ్రాయెల్ దేవుడు కునుకోడు నిద్రపోడు అని చెప్పిన దేవుడు మనతో ఉంటాడు. మనం చేసే ప్రతీది ఆయన చూస్తూ ఉంటారు. ఆయనకి దాచబడి మరుగైంది ఏదీ లేదు. మనం ఎలా ఉంటున్నాం, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మరి కనీసం ఈ లెంట్ దినాల్లో అన్న సిలువ శ్రమను జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా? ఎప్పుడైతే మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం అప్పుడు దేవుడు వెలుగు మనలోకి ప్రవేశిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అసలు సృష్టి ఆదిలోనే ఆయన ఒక్క మాటతో, ఆదికాండం 3లో రాయబడి ఉన్న మాటతో చీకటిని వెలుగును ప్రత్యేకపరిచారు. కాబట్టి పాపము ఈ లోకంలోకి వచ్చినా కూడా ఆయన నిత్యము మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. క్షమించి తండ్రి అయిన దేవుడు ఆయన సొంత కుమార్ని మన జీవితాల్లోకి, మన మానవాళి యొక్క పాపాల నుంచి మనల్ని తప్పించడానికి ఆ పాప పరిహారార్థ పశువుగా బలిగా ఆయన సొంత కుమార్ని పంపించారు. అయితే ఆయన సొంత కుమారుడు ఈ పాపలోకంలో జీవిస్తూ కూడా పాపం చేయకుండా ఆయన చాలా నీతిమంతుడుగా బ్రతికారు. కాబట్టి మనము కూడా ఆ దేవుడు మాదిరిగా చూపించి వెళ్ళిన ఆ జీవితాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని, ఆ క్రీస్తు యేసు కలిగిన మనస్సును, ఆయన లక్షణాలను మనం పొందుకోవడానికి నిత్యం మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మన వాక్యాల కంటిన్యూషన్కి వెళ్దాము. ఇక్కడ 9లో చూద్దాము. చీకట్లో నీ వెలుగు ప్రకాశించుము, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. అంధకారం అంట అసలు పగలు ఉదయం ఎండ కంటే మధ్యాహ్నం ఎండ వెలుగు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ చీకటిలో అంట మధ్యాహ్నం కూడా మనకి చాలా వెలుగు వలె ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే దేవుడు ఎప్పుడైతే మనం ఆయనకి సమీపస్తులుగా ఉంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం పొందుకునే ఆశీర్వాదాలు, రివార్డ్స్, మనం పొందుకునే బహుమానాలు, మనం పొందుకునే ఫలింపు, మనం పొందుకునే సమృద్ధిని గురించి ఈ చివరి వాక్యాల్లో రాయబడి ఉంది. ఇక్కడ యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము అంటే ఏదో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము, ఇక ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ మనతో ఆయన ఉండే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. తర్వాత ఇక్కడ 11లో క్షామకాలంగా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలంన నిత్యము వసంతకాలమే ఉండదు. నిత్యం మనకు లోటు లేని బ్రతుకులు ఉండవు. దేవుడు చాలా ఆశ్చర్యకరుడు. చాలామంది మనందరి జీవితాల్లో ఏ లోటు లేకుండా మనం ఈరోజు ఇలా పోషింపబడుతున్నాం, యెహోవా ఈరేగా మన జీవితాల్లో ఉన్నారంటే అది కేవలం ఆయన దయ, ఆయన కృప, ఆయన ప్రేమ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఏమంటున్నారు? క్షామకాలంన. ఎప్పుడన్నా క్షామకాలం వచ్చిందనుకోండి, ఎప్పుడన్నా లోటు కాలం, మనకి ఏదన్నా తక్కువైన దినం వస్తే ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఆయన మనల్ని ఆయన మనకి వెంటనే మనకి సహాయానికి వచ్చి మనకి లోటు లేకుండా మనల్ని పోషించి మనం తృప్తిగా మన ఎముకలను బలపరిచి భద్రపరిచే దేవుడు అంట. అలాగే మనం ఎలా ఉంటామో ఇక్కడ అని చెప్తున్నాడో చూడండి. ఇక్కడ నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఈ 2 వాక్యాలు సమృద్ధిని సూచిస్తున్నాయి.
మరి యోహాను గాస్పుల్ ఆఫ్ సెయింట్ జాన్లో కూడా, యోహాన్ సువార్తలో కూడా 10వ అధ్యాయంలో ఉంటుంది. గొర్రెల కాపరి అంట సమృద్ధైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు. కొంచెం కాదు, మధ్యస్థం కాదు, సమృద్ధి. మన గిన్నె నిండి పొర్లి పారే అనుభవాలను, గిన్నె నిండి పొర్లి పారే జీవితాలను, సమృద్ధైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చారు అని మనం గ్రహించాలి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటారు, కానీ మనం వాటిని గ్రహించుకోము, తిరిగి ఆయనకి రుణం చెల్లించలేము. కానీ కనీసం మన కృతజ్ఞత చెప్పితే చాలు. ఆయన ఒక పరలోక తండ్రి, మనం కృతజ్ఞత చెప్తే సంతోషించి తిరిగి మనకిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ 2 మాటలు, ఈ చివరి మాటలు కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా బాగా రాయబడి ఉంది. ఆ వర్డ్స్ నన్ను చాలా టచ్చింగ్గా అనిపించింది. ఏంటంటే ఇక్కడ నీరు కట్టిన తోట వలె అన్నది, యూ విల్ బీ లైక్ ఎ వెల్ వాటర్డ్ గార్డెన్, లైక్ ఎ స్ప్రింగ్ హూజ్ వాటర్ విల్ నెవర్ ఫెయిల్. ఆ స్ప్రింగ్ అంట, ఆ తోట, ఆ ఊట అస్సలు ఎండిపోదంట. నిత్యము నీరుతో ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. నీరు కట్టిన తోటని ఏమని అంటున్నారంటే ఇక్కడ ఇంగ్లీష్లో, యుల్ బీ లైక్ ఎ వెల్ వాటర్డ్ గార్డెన్. ఆ గార్డెన్కి నీరు అనేది ఎప్పుడు తక్కువ ఉండదు. నిత్యము చక్కగా ఆ తోటమాలి, మన పరలోక తండ్రి అయిన తోటమాలి దానికి నీరునిస్తూ ఉంటారు. కాబట్టి ఒక సమృద్ధైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఎప్పుడు? మనం ఆయనకి ఇష్టమైన, ప్రీతికరమైన ఉపవాసాలు, ప్రార్థన జీవితాన్ని జీవించినప్పుడు అని చెప్పేసి ఇక్కడ మనకి బాగా దేవుడు మనకి యెషయా భక్తుడు తెలియచేస్తున్నాడు. తర్వాత, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. ఏం చేస్తారంట? పాడైపోయిన స్థలములను. నువ్వు ఎప్పుడైతే సమృద్ధిలోకి వచ్చేస్తావో, ఎప్పుడైతే దేవునికి సమీపస్తుడుగా ఉంటావో, అప్పుడు దేవుడు అంట మన ప్రతి ప్రార్థన ఆలకించి, మనం ఏమేమి కోల్పోయామో, ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఏమేమి కోల్పోయామో అవన్నిటిని తిరిగి మనకి ఇచ్చేస్తారంట. పాడైపోయిన స్థలాలను మనం కడతామంట. తర్వాత అనేక తరముల క్రిందట కూడా చూడండి, ఏదో ఒక 2 సంవత్సరాల బ్యాక్ కాదు, అలా కాదు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. దీనికి కూడా ఇంగ్లీష్ బైబిల్లో ఎంత చక్కగా రాయబడి ఉందంటే, యువర్ పీపుల్ విల్ రీబిల్డ్ ద ఏన్షియంట్ రూయిన్స్ అండ్ విల్ రైజ్ అప్ ద ఏజ్ ఓల్డ్ ఫౌండేషన్స్. అనేక తరాల క్రింద కట్టి పాడైపోయిన పునాదులను, ఫౌండేషన్స్ని యూ విల్ బి కాల్డ్. ఇక్కడ చూడు చాలా చక్కగా దీన్ని బట్టి మనల్ని ఏమని పిలుస్తారో అన్నది చెప్తున్నారు. చక్కటి వర్డ్స్. యూ విల్ బి కాల్డ్ రిపేరర్ ఆఫ్ బ్రోకెన్ వాల్స్, restorer of streets and dwellings. So you will be called a repairer, you will be called a restorer. దేవుడు మనకంత శక్తితో మనల్ని బలపరిచి నిలబెట్టి ఆయన కొరకు సాక్షులుగా, బలమైన బిడలుగా, దేవుని బిడలుగా మనల్ని నిలబెట్టి మనల్ని రిపేరర్ ఆఫ్ బ్రోకెన్ వాల్స్, విరిగిపోయిన గోడలను కట్టేవాళ్ళము, స్థలాలను కట్టేవాళ్ళము, రెస్టోరర్ ఆఫ్ స్ట్రీట్స్ అండ్ డ్వెల్లింగ్స్, ఇక్కడ పాడైపోయిన పునాదులను మళ్ళీ మనం కడతామని, విరగబడిన దాన్ని బాగు చేయవాడవనియు. సో విరిగిపోయిన వాటిని బాగు చేసినప్పుడు అక్కడ మనకి ఏమొస్తుంది? అక్కడ తిరిగి మళ్ళీ విక్టరీ. యూ విల్ స్టాండ్ లైక్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్. దేవుడు ఎంత జయాలను ఇస్తారంటే మనము చెప్పుకోవచ్చు, మేము వీఆర్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్. దేవుని శక్తితో వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ వెన్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఈజ్ గివెన్ టు us. దేవుని శక్తితో మనం ఏదైనా కూడా మనం చేయగలమని ఫిలిప్పి 4:6 రాయబడినట్లు
ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి దేవుని శక్తితో దేవుడు మనల్ని నిలబెడతాడు. మన ప్రతి ఒక్క పని ప్రార్థనకి జవాబిస్తారు అని చెప్పేసి రాయబడి. సో పునాదులు, విరగపడిన గోడలను, పునాదులను కూడా తెగిపోయిన, ఇక్కడ పునాదులని తిరిగి బాగు చేయడం అని అంటే ఇక్కడ దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అని నీ పేరు పెట్టబడును. కాబట్టి ఏం బిరుదులు దేవుడు మనకిస్తున్నాడు, ఏం బహుమానాలు మనకిస్తున్నారు అని ఆలోచిస్తే చాలా గొప్ప విషయాలు. నీవు గొప్ప కార్యములు చేయము, నేను నీకు తోడై ఉంటానన్న వాగ్దానం కూడా ఉంది. కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు, చేయలేని కార్యాలు, సాధించలేని విషయాల్ని మనం సాధించడానికి దేవుడు మనకి తోడై ఉండి మనకి అభివృద్ధిని, తర్వాత సమృద్ధిని, ఫలింపును, జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పేసి ఇక్కడ చక్కగా 10, 11, 12లో దేవుని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి మనం నమ్మాలి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను వెళ్ళి సముద్రంలో పడిపో అంటే అంత పెద్ద కొండ కూడా వెళ్ళి పడిపోతుంది అని చెప్పినప్పుడు అలాంటి మాటలను మనం నమ్మాలి. ఇంకా దేవుని వెలుగును మన జీవితాల్లో ప్రకాశింప చేసుకోవడానికి, వెలుగును ఆహ్వానించుకోవడానికి ఇంకా మనం ఏమేమి చెయ్యాలని కొన్ని వాక్యాల ద్వారా నేను చెప్తాను. యెషయా 35 అధ్యాయము 3 నుంచి చదువుతున్నాను చూడండి. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండం చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండం దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయి. కాబట్టి ఏం చేయాలి? మనం బలహీనులైన వాళ్ళకి సహాయం చేయాలి. భయపడకమని అధైర్యంగా ఉండే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇంకా కింద చూడండి 5 నుంచి, గ్రుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పు వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును. ఇది ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా అసాధ్యమైన విషయాలు, మనకైతే మానవులకి చాలా ఊహించని విషయాలు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మరి మనం చూస్తే యేసు ప్రభు పుట్టాక ఆయన కుంటివారిని, చెవిటి గల వారిని, గ్రుడ్డి వారి కన్నులు తెరిచారు, వెలుగునిచ్చారు. ఇవన్నీ కూడా ముందే యెషయా భక్తుడు యేసు ప్రభు గురించి కూడా ప్రవచిస్తున్నారు. యేసు ప్రభు ఇవన్నీ నెరవేర్చారు కదా, చనిపోయిన వారిని తిరిగి లేపారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంటే ఇక్కడ 5, 6, 7, 8లో మనం చూస్తే అక్కడంట ఇక్కడ 33 పైన నెక్స్ట్ ఆ పేజ్లో 33 అధ్యాయము 24లో రాయబడినట్లు, దేహంలో బాగులేదని అందులో నివసించేవాడు ఎవ్వడును అన్నాడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. ఎప్పుడు ఇది? దేహంలో బాగులేదనే పరిస్థితి ఉండదంట. ఇది ఎప్పుడంటే దేవుని రాకడ వచ్చాక 1000 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇక్కడ తర్వాత అంతా కూడా అదే రాయబడి ఉంటుంది చూడండి. ఇక్కడ ఇంకా 7, ఇది 35:7, ఎండమావులు మొడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. ఇక చూడండి, నక్కలు, సింహాలు అవి నాన్ వెజిటేరియన్ జంతువులు కదా, కానీ ఇక్కడ చూడండి తుంగగడ్డంట, మేత అంట, అంటే అవి ఇంకా హాని చేయని పరిస్థితులు వచ్చేస్తాయంట. ఒక పోయం ఉండింది మాకు దీని గురించి, దాంట్లో చక్కగా నక్కల పక్కన, సింహాల పక్కన మేకలు పడుకుని ఉంటాయంట.
అట్లాంటి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి మనం గ్రహించాలి. ఎప్పుడు వస్తాయి? దేవుడు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు, ఆయన రాకళ్ళ 1000 ఏళ్ళ పరిపాలనలో మనం ఇవన్నీ చూస్తాం. తర్వాత ఇక్కడ 8లో రాయబడి ఉంది చూడండి, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. రాజమార్గం ఏర్పడుతుందంట, అది పరిశుద్ధ మార్గం అనబడును. కాబట్టి పరిశుద్ధ మార్గం ఉంటుంది, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఆ మార్గం పోయేవారు, అది మార్గంన పోవు వారికి ఏర్పరచబడును. తర్వాత ఇంకా చివరికి వస్తే 9వ వచనంలో ఎవరు ఉంటారు అక్కడ? విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషం గలవారే వచ్చెదరు, దుఃఖంను నిట్టూర్పును ఎగిరిపోవును. సో మనం ప్రకటన గ్రంథంలో చదివాం కదా, ఎన్నో అక్కడ దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. మరి దేవుని వెలుగు, ఎవరి వెలుగు ఉంటుంది అక్కడ? దేవుని వెలుగే అక్కడ ఉంటుంది అని చెప్పేసి ఎన్నో వచనాలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నవి. మరి ఆ రెఫరెన్సెస్ కూడా మనం ఒక్కసారి చదువుదాం. ప్రకటన 7వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాను. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. వీరు 14 చదువు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చూసారా, ఎవరు వీళ్ళు? గొర్రె పిల్ల మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అందువలన వారు వాళ్ళు ఎక్కడ ఉంటారంట? వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. చూసారా, రాత్రింపగలు దేవుని సన్నిధిలో ఉంటారు. సింహాసనీసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి అక్కడ దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు. దేవుడే వారి యొక్క ప్రతి బాష్ప బిందును తుడిచివేసి వారిని కాపాడే దేవుడే అన్నాడు. ఆయనే వాళ్ళకు వెలుగు. ఇక్కడ చీకట్లో వెలుగు. ఆ వెలుగు ఎవరో? అక్కడ సూర్యుడు ఉండదో చంద్రుడు ఉండడో, కానీ దేవుని యొక్క వెలిగే అక్కడ ఉంటుంది అన్నది విషయాన్ని మనం చూస్తున్నాం. అదే వాక్యము మళ్ళీ ప్రకటన గ్రంథము 21లో రాయబడి ఉందని చూడండి. 21, 23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. చూసారా, దేవుని మహిమ, దేవుని వెలుగు మరి మన మీద ప్రకాశిస్తుంది అని చెప్పేసి అలాంటి గొప్ప దినాలను మన కన్నీటిని తుడిచి మన బాష్ప విందువులను తుడిచి మనకు సంతోషం ఇచ్చే దేవుడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు చివరగా చీకట్లో వెలుగు గురించి, ఎవరు చీకట్లో వెలుగుగా మన లోకానికి వచ్చారో ఆ యేసుప్రభు గురించి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. అది అందరికీ కంఠస్థం కూడా వచ్చు, అది చదువుతున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని
చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి మనం అందరం కూడా ఇంకా చీకటిలో ఉంటూ, వెలుగు వచ్చినప్పటికీ యేసుప్రభు వచ్చారు, పవిత్రంగా బ్రతికి నీతిమంతుడిగా బ్రతికి ఏ అపరాధం చేయకుండా మన పాపాల కొరకు చనిపోయి తిరిగి వెళ్ళారు, చనిపోయి తిరిగి లేచారు అన్న విషయాన్ని తెలిసి కూడా మనం ఇంకా దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క ప్రసన్నతని మనం మన జీవితాల్లోకి ఆహ్వానించుకోకపోతే మరి దేవుడు చెప్తున్నారు, నేను త్వరలో రానై ఉన్నాను, మరి వచ్చి ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడిని అని చెప్తున్నారు. కాబట్టి మనము ఎంతో సిద్ధపాటుతో దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 5-7 వరకు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యంను జరిగించుకుందుము. చూసారా ఎంత కఠినమైన వాక్యం మనకి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనల్ని మనం శుద్ధి చేసుకుంటే మన ప్రతి పాపం నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేసి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా చేసే దేవుడు. కాబట్టి ఈ చీకటిలో ఉన్న మనము వెలుగును ఆహ్వానించుకొని యేసు ప్రభు మత్తయి 4:16 ఉంటుంది, యేసు మరణ ఛాయ కాకుండా జీవపు వెలుగు ఇస్తానని వాగ్దానం చేశాడు. అలాగే 1 పేతురు 2:9 చీకట్లుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తానని చెప్పిన దేవుడు. కాబట్టి మనము ఒక హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం. యోవేల్ గ్రంథము 2:12-13 రాయబడిన వాక్యం చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇప్పటికైనా మీరు తిరిగి రండి. ఎలా తిరిగి రావాలంట? ఈ ఉపవాసాలు, అది ఆయనకు ప్రీతికరమైన ఉపవాసం చేసి తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, మన వస్త్రంలోను కాక మన హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుదాము అని చెప్పేసి యోవేల్ భక్తుడు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే పాపం చేయకుండా ఉండాలని, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని, పరలోక స్వాస్యాన్ని మనం సంపాదించుకోవాలని కోరుకుంటామో, మనము ఇదిగో కనీసం సంవత్సరాలు ఒకసారన్నా లెంట్ దినాల్లో, మరి అంటే ఎప్పుడూ కూడా దేవునికి సమీపస్తులుగా ఉండాలి. లెంట్ దినాల్లో అన్న మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ దేవునిలో సమీపంగా బ్రతుకుతూ ప్రార్థనతో ఉపవాసాలతో పేదవారికి, ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయొచ్చు బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం కూడా అలా చేయాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్.